కేంద్ర కారాగారంలో గంజాయి గుప్పుమంటోంది. మత్తు పదార్థాలు యథేచ్ఛగా లోపలికి ప్రవేశిస్తున్నాయి. గంజాయి కోసం ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపుతోంది. జైలు సిబ్బంది తమపై దాడి చేశారంటూ పలువురు ఖైదీలు కోర్టులో ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై విచారణకు జైలు శాఖ ఆదేశించింది. నిఘా వైఫల్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ కేంద్ర కారాగారంలో గంజాయి ప్యాకెట్లు కలకలం రేపింది. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కేంద్ర కారాగారంలో గంజాయి ప్యాకెట్లు అలాగే సిగరెట్లు దొరికాయి. ఈ విషయంలో ఇటు ఇద్దరు ఖైదీల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు జైలు శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా వారి పైన చెదరగొట్టే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 26న ఇటు కేంద్ర కారాగారంలో ఉన్నటువంటి 9 మంది ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ 9 మంది ఖైదీల వద్ద గంజాయి ప్యాకెట్లు 18 గంజాయి ప్యాకెట్లు అదేవిధంగా 20 సిగరెట్ ప్యాకెట్లు కూడా దొరికినటువంటి పరిస్థితి. అయితే ఇవి దొరకడంతో వారి మధ్య పంచుకునే క్రమంలోనే 9 మంది ఖైదీల మధ్య వాగ్వాదము అదేవిధంగా తోపులాటలు ఘర్షణకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి జైలు సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. అయితే ఇద్దరు ఖైదీల వద్ద గంజాయి ప్యాకెట్లు లభించడంతో వారిని ఇటు సిబ్బంది చితకబాదిన పరిస్థితి. అయితే వారు బయట నుంచి విసిరేశారు. మేము తీసుకున్నామట్టు వాళ్ళు ఒప్పుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ ఇద్దరు ఖైదీలు ఇచ్చినటువంటి సమాచారంతో ఇటు జైలు అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరు ఖైదీలు గత కొన్నేళ్లుగా కూడా దొంగతనాలు చేస్తూ అంటే బెయిల్పై బయటికి వెళ్తూ మళ్ళీ లోపలికి వస్తున్నటువంటి క్రమంలోనే ఇది జరిగినట్టు తెలుస్తూ ఉంది. అయితే పేషీ కోసము అంటే ఈ నెల అంటే గత నెల 27న బోధన్ కోర్టుకు వీరిద్దరిని కూడా తీసుకెళ్లారు ఇటు జైలు సిబ్బంది ఇటు పోలీసులు. అయితే అక్కడ జైలు సిబ్బంది తమను తీవ్రంగా కొట్టారని చెప్పేసి అక్కడ ఉన్న న్యాయమూర్తికి ఇద్దరు ఖైదీలు తెలపడంతో అక్కడ నుంచి వీరిద్దరిని కూడా ఈ కేంద్ర కారాగారం నుంచి తీసుకువెళ్ళి కామారెడ్డిలోని సబ్ జైల్లో వేయాలని చెప్పేసి ఇటు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిద్దరిని కూడా తీసుకువెళ్ళి కామారెడ్డి జైల్లో వేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం గంజాయి కానీ సిగరెట్ ప్యాకెట్లు కానీ బీడీలు కానీ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినట్టు కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అయితే జిల్లా అధికారులు గంజాయికి సంబంధించి గంజాయి ప్యాకెట్లు ఏ విధంగా లోపలికి వచ్చిన దానిపైన ప్రస్తుతం అయితే ఇటు విచారణ చేపట్టిన పరిస్థితి. బయట వ్యక్తులు కొందరు ఖైదీల కోసము గంజాయిని తాడుతో ఇటు రాయికి కట్టి ఒక ప్యాకెట్లను లోనికి విసిరినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఏ విధంగా వచ్చాయంటే విషయాన్ని అయితే ప్రస్తుతం అయితే ఇటు జిల్లాకు అంటే జైలుకు సంబంధించినటువంటి అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఈ విషయంలోనే ఇప్పటికే జైళ్ల శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు దీనికి సంబంధించి సంజాయిషి కోరిన పరిస్థితి. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో దీనికి సంబంధించి జైలుకు సంబంధించిన సూపరింటెండెంట్ ఇప్పటికే హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే నిన్న ఇక్కడ పోలీసులకు అదే జిల్లాకు సంబంధించినటువంటి న్యాయమూర్తి దగ్గర కూడా వివరణ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా నిజామాబాద్ కేంద్ర కారాగారంకు సంబంధించి అయితే మత్తు పదార్థాలు అదేవిధంగా దీనికి సంబంధించి లైంగిక వేధింపులు కూడా ఈ కారాగారంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అదేవిధంగా సంబంధించి ఉన్నటువంటి మొరం కూడా అక్రమంగా తరలించాలనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇది ప్రతిసారి కూడా కేంద్ర కారాగారం జిల్లాకు సంబంధించి కేంద్ర కారాగారం కూడా వార్తల్లోకి ఎక్కుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు అంతర్గతంగా కూడా దీనికి సంబంధించి విచారణ అయితే ప్రస్తుతం చేపట్టారు. అసలు ఏ విధంగా గంజాయి ప్యాకెట్ లోనికి వచ్చాయి, సిగరెట్ ప్యాకెట్లు ఏ విధంగా వచ్చాయి, ఇంత పకడ్బందీగా సీసీ కెమెరాలు అదేవిధంగా చుట్టూతా మొత్తము గోడలు ఉన్నటువంటి పరిస్థితిలో వార్డర్లు డ్యూటీలు సిబ్బంది ఉన్నటువంటి పరిస్థితిలో ఏ విధంగా వచ్చాయి, లోపల ఉన్నటువంటి సిబ్బందే దీనికి ఎవరైతే జైలుకి సంబంధించిన సిబ్బంది దీనికి వారితోని ఖైదీలతోని ములాఖాత్ అయి తీసుకొని వచ్చారా లేదంటే ఇంకా ఏ రకంగా వచ్చింది, కర్రల ద్వారా పైనుంచి వచ్చాయా, ఏ విధంగా వచ్చినటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి అంతర్గతంగా అయితే జైళ్ల శాఖకు సంబంధించిన అధికారులు అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఇంకా జిల్లా కారాగారంలో ఉన్నటువంటి గంజాయికి సంబంధించినటువంటి
గంజాయి మత్తు పదార్థాలు దొరకడంతో అయితే స్థానికంగా అయితే కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామా నుండి.